36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కాకినాడ సహకారంతో కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎన్హెచ్ సేఫ్ వే, టీబీఆర్ ఇన్ఫ్రా, ఎస్కే షాన్ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్, కిర్లంపూడి ఎస్ఐ సతీష్ కుమార్, సేఫ్ వే ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు, సీనియర్ సేఫ్టీ మేనేజర్ అశోక్, టోల్ ప్లాజా మేనేజర్ జీవి రమణ, టోల్ మేనేజర్ సురేష్ కుమార్, ఆశిష్ సేఫ్టీ అండ్ రెడ్ క్రాస్ ప్రతినిధి డాక్టర్ పి దుర్గారాజులతో కలిసి రక్తదాన శిబిరం ప్రారంభించారు. టోల్ ప్లాజా సిబ్బంది, రోడ్డు వినియోగదారులందరూ కలిసి 43 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా సిఐ వైఆర్కే శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాద నివారణ చర్యలను అందరూ పాటించాలని కోరారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయడాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో టోల్ ప్లాజా సిబ్బంది, పోలీస్, ఎన్హెచ్ సేఫ్వే, టీబీఆర్ ఇన్ఫ్రా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన హైవే మొబైల్ కానీ రోడ్ సేఫ్టీ వాళ్ళు కానీ స్పందించలేదు. లేట్ అయిందన్న ముక్కు దాకా రాలేదు. ఇదే స్ఫూర్తితో మనం 2025లో కూడా ఇంకా యాక్టివ్గా చేద్దాలి. కొంచెం ఇంకా స్పీడప్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. ఎందుకంటే ఇదంతా కూడా ఇల్లిటరేట్ ఏరియా, బాగా ఇల్లిటరేట్. కొంచెం పొలిటికల్గా ఎవరో తెలిసిన అన్న ధీమాతో ఉంటారు. ఆ ట్రిబుల్ రైడు హెల్మెట్ ధరించిన కోసం కొంచెం చేద్దాం సార్. ఎందుకంటే మీ మ్యాక్స్ గారు అన్నట్టు మన వాళ్ళందరూ చాలా బాగా చేస్తున్నారు సార్. లేదంటే ఒకరు ఉంటారు అస్సాం వెళ్ళి లారీలు వాళ్ళు డ్రైవర్లు చాలా రఫ్గా మనం చాలా ఇరిటేట్గా మాట్లాడతారు వాళ్ళు. ఎందుకంటే చాలా దూరం నుంచి ఫ్యామిలీకి దూరంగా 10 రోజులు 15 రోజుల నుంచి ప్రయాణం చేస్తూ వస్తారు కాబట్టి వాళ్ళకు ఉండి ఇరిటేషన్ అది ఉంటుంది. మీరు హైవే మీద కొంచెం పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడైనా ఐడెంటిఫై చేయటం, వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఏర్పాటు చేయడానికి మీరు కనీసం 6 లైన్స్ అయిన తర్వాత